ఇప్పుడు చాలా మందికి మీరు కమెంట్ పెట్టండి జగదీష్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అని. నేను అంటున్నా వెరీ క్లియర్ గా కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే జగదీష్ రెడ్డికి కేసీఆర్ కున్న బంధము, జగదీష్ రెడ్డి కేసీఆర్ కున్న బంధం అందరికీ తెలిసిందే కదా. వాళ్ళిద్దరు క్లాస్ మేట్స్, అన్ని మేట్స్ వాళ్ళు. సో జగదీష్ రెడ్డి కేసీఆర్ చెప్పింది అడుగు కూడా బయట పెట్టాడు, ఒక మాట కూడా మాట్లాడాడు. సో ఆమె కేటీఆర్ అంటుంది కానీ నేను అంటున్నా కేసీఆరే ఉన్నాడు దాని వెనకాల. ఎందుకున్నాడు? పార్టీ ఇంకా డ్యామేజ్ అవుతున్నది, కవిత విషయంలో ఏదో ఒకటి తేల్చేసుకోవాల్సిందే. సో కాబట్టి జగదీష్ రెడ్డిని పురమాయించారు, నువ్వు స్టార్ట్ చేయని. సో ఆయన స్టార్ట్ చేసిండు, ఆమెని ఇరిటేట్ చేసిరు, ఆమెను ట్రిగ్గర్ చేసిరు, ఆమె లిల్లీపుట్ నాయకుడు అని అనేసింది. ఇక ఆయన ఇంకో కౌంటర్ ఇచ్చిండు, ఇంకో కౌంటర్, ఇటు అటు చివరికి అది ఏడు దాకా పోద్దు అంటే కవిత సస్పెన్షన్ దాకా పోతుంది. సింపుల్. ఇంకా కవితని పార్టీ నుంచి బహిష్కరించాలని వాళ్ళు డిసైడ్ అయినారు. కవిత కూడా డిసైడ్ అయింది, నేను పార్టీ నుంచి బయటకు రావాల్సిందే, మళ్ళీ వెళ్ళేది లేదు, నేను కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా ఆమె చేస్తున్నది. సో కాబట్టి ఏదో ఒక రోజు ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ బ్లాస్ట్ అయింది, ఇంకేం లేదాడా, పాకానికి వచ్చింది. ఇక ఆమెను పార్టీ నుంచి బయటకు పంపించేస్తే వన్స్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఎవరో మేమెవరమో, ఆమె పార్టీ ఆమె, మా పార్టీ మాది, ఇందులో ఉండి కార్నర్ చేస్తున్న డ్యామేజ్ అవుతుంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఆమె ఎవరో మేమెవరో అని చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో ఆ ప్రయత్నాల్లో భాగంగా, ఆ స్ట్రాటజీలో భాగంగా కేసీఆర్ జగదీష్ రెడ్డిని పురమాయించిండు.